కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే అండి, నేను ప్రభుని మాడుతున్నా. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు విన్నా ఎస్ఐపి 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 ఫ్యాంటాస్టిక్. ఇట్స్ అ మార్వెలస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఫైనాన్షియల్. దీన్ని మించింది లేదు. వెల్త్ క్రియేట్ కావాలంటే దీన్ని మించింది లేదు. ఎవరికైనా కానీ, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు. ఇప్పుడు ఐటీ వాళ్ళు తీసుకోండి, 1 lakh పర్ మంత్ చేస్తున్నారు. ఇప్పుడు 2025 years చేస్తేనే 80 to 90 lakhs అంటే 1 lakh చేస్తే ఎంత వస్తుంది? వాళ్ళ లైఫ్ లాస్ట్ లెగ్లో ఎలా ఉంటుంది? ఎందుకంటే రేపొద్దున ఐటీ పరిస్థితి, ఉద్యోగం ఉంటుందా లేదా అనే భయం కొంతమందికి ఉంది కదా. ఉన్నప్పుడు సేఫ్టీ కోసం ఇదివరకు 60 years 70 years రిటైర్మెంట్ అన్నట్టు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు కదా. ముందు 40 years నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఐటీ. సో ఇట్లాంటి వాళ్ళకన్నీ సిప్ అనేది ఒక వరం. ఎవరికైనా వరమే అది. ఎందుకంటే మార్కెట్ పెరుగుతూ ఉంటుంది, మనం కొనే రేట్లు హయ్యర్ రేట్లు కొంటూ ఉంటాం. టిప్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరికైనా కానీ డౌన్ అవుతుంటేనే బెస్ట్. ఎందుకంటే లోవర్ యావరేజెస్లో వస్తాయి. హయ్యర్ యావరేజెస్లో వస్తే పోర్ట్ఫోలియో తగ్గుతుంది కదా లాంగ్ రన్లో. అదే లోవర్ యావరేజెస్లో మనం పర్చేస్ చేస్తుంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ అవుతుంది, మనం పర్చేస్ చేసిన రేటు తగ్గుతుంది. సో అసెట్ పెరుగుతున్నప్పుడు మన వాల్యూ పెరుగుతుంది. సో ఈ ఎస్ఐపి అనేది ఒక వరం అనుకోవచ్చు ఒక రకంగా. ఎవరైనా సరే మధ్యలో చేసిన తర్వాత కొన్నాళ్ళకి మార్కెట్ పడుతుంది, ఎస్ఐపి ఆపాలన్నా తక్కువ వస్తుంది. పడుతున్నప్పుడు యావరేజింగ్ రేట్ ఇంకా ఇదవుతుంది కాబట్టి కంటిన్యూ చేయాలంట. నేను అస్సలు ఆపాల్సిన పనే లేదు. యూట్యూబ్లో మనం చాలా చూస్తున్నాం, మార్కెట్ పడుతుంది, ఎస్ఐపి ఆపేయండి, ఎస్ఐపి ఆపేయండి, వేరేది పెట్టుకోండి అని. మనకి నెక్స్ట్ 5 years 10 yearsలో మనకి ఈ డబ్బులతో పని లేదు అనుకున్నప్పుడు మార్కెట్ పడుతుంటే అది సర్ప్లస్ అవుతుంది, క్యాపిటల్ డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది మార్కెట్ని బట్టి. ఎస్ఐపి ఆపాల్సిన పనే లేదు, అది వరం. మధ్యతరగతి ఒక ఎస్ఐపి అనేది ఒక వరం. ఆ అస్త్రాన్ని ఉపయోగించండి, బ్రహ్మాస్త్రం అది. ఎవరైనా సరే మినిమం 1000, 2000, 3000 సంపాదించే వాళ్ళు ఎవరైనా సరే, 1000 సంపాదించే వాళ్ళు ఎవరైనా సరే, 500 మొన్నటి దాకా ఉండేది, ఇప్పుడు 100 రూపాయలు 250 కూడా వచ్చింది కదా. ఎస్ఐపి చేసుకోవచ్చు. ఇది వరం, బ్రహ్మాస్త్రం. ఈ బ్రహ్మాస్త్రం అనేది ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోండి. ఫ్యూచర్ సేఫ్టీగా చేసుకోండి, వెల్త్ క్రియేట్ చేసుకోండి, లైఫ్ సెటిల్ అవ్వచ్చు, సెక్యూరిటీగా ఉంటుంది, ఇంకోళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. నీకు నువ్వు ప్లాన్ చేసుకోవాలా. నీకు చుట్టూత రింగ్ ఉంటుంది, ఆ రింగే సేఫ్టీ. నీ బలం, నువ్వే రాజు. దానికి కావాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందంటే ఎవరి మీద ఆధారపడాల్సిన పనే లేదు. యూ కెన్ టేక్ యువర్ ఓన్ డిసిషన్స్. నేను ఫాదర్ని అడగాలి, మదర్ని అడగాలి, తమ్ముళ్ళని అడగాలి, అక్కని అడగాలి, ఇట్లాంటివి ఉండవు. ముందు తరానికి ఏమీ లేదు, గూగుల్ చేతిలో ఉంది, ప్లానింగ్ చేతిలో ఉండాలి, ఫ్యూచర్ మన చేతిలోనే ఉంది. డెఫినెట్గా ఎస్ఐపి అనేది బ్రహ్మాస్త్రం. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించుకోండి. పడుతున్నప్పుడు ఆపాల్సిన పని లేదు, ఎవరేం చెప్పినా ఆపాల్సిన పని లేదు. మీకు యూటర్న్ తీసుకున్నప్పుడు విపరీతంగా ఉంటాయి. మామూలుగా వచ్చే ఇంట్రెస్ట్ కంటే ఈ పడుతున్నప్పుడు ఈ డిస్కౌంట్ ఎంత ఉందో ఆ డిస్కౌంట్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. హయ్యర్ యావరేజెస్లో కొనటం కంటే లోవర్ యావరేజెస్లో కొంటే ఎక్కువ మన క్యాపిటల్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి భయపడాల్సిన పనే లేదు. ఇంకా మార్కెట్ పడితే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి పోర్ట్ఫోలియో తగ్గుతుంది, ఇక్కడ యూనిట్స్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతాయి. అదే అమౌంట్తో అంతకుముందు హయ్యర్ రేట్లో కొనిన దానికంటే ఈ మంత్లో తక్కువ ఉన్నప్పుడు తక్కువ రేట్లో కొంటాం. కాబట్టి ఇది ఉపయోగించుకోండి, దయచేసి ఇట్లాంటిది ఉపయోగించుకోండి. కంటిన్యూ చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి, ఆపాల్సిన పనే లేదు. చిన్న అమౌంట్తోనే ఒక అసెట్ క్లాస్ ఫామ్ చేయొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక హౌస్ కొన్నవారు అనుకోండి, 1.5-1 crore. మీరు 50,000 60,000 మంత్లీ ఇన్స్టాల్మెంట్ లోన్ కడుతున్నారు. పైన 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు అనుకున్నారు. అదే టర్మ్లో
మీరు స్టార్టింగ్ నుంచే ఎస్ఐపి స్టార్ట్ చేయండి. టర్మ్ అయిపోయేదలకి అంటే ఇక్కడ ఎంత అమౌంట్ చేస్తాం అనేది మన లోన్ బట్టి ఉంటుంది. మనం లోన్ ఎంత తీసుకున్నాం, మనం ఎంత అమౌంట్ పెట్టాలి అనే దాన్ని బట్టి మనకి ఎంత కావాలి. ఎందుకంటే ఆ ఇల్లు మనకి ఫ్రీగా వస్తుంది. ఆ టర్మ్ అయ్యేదలకి ఆ ఇల్లు మనకి ఫ్రీగా వస్తుంది. ఎస్ఐపిలో ఉన్న బలం అది 100%. అంటే పెయిన్ ఇప్పుడు 50,000 కడుతున్నాం, ఆ 1 crore రావాలంటే ఎంత టైం తీసుకోవాలి, ఎంత ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది, 5,000 కట్టాలా 10,000 కట్టాలా, దాన్ని చూసి మాలాంటి వాళ్ళు మీకు చెప్తారు. కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం పెట్టుకుంటే పైన 10,000 అనుకోండి, 60,000 మనం లోనుకి కడుతున్నాం అనుకోండి, ఆ 10,000 సిప్లో పెడతాం, 50,000 లోనుకి కడతాం. ఈ లోన్ అయిపోయేదానికి ఎస్ఐపి మొత్తం కంప్లీట్ అయ్యేదానికి ఈ లోన్ తీసుకున్న అమౌంట్, వాళ్ళకి కట్టిన అమౌంట్ మనకు మొత్తం వెనక్కి వస్తుంది. అందుకంటే ఏం కావాలి, ఇల్లు ఫ్రీగా వచ్చినట్టు కదా. ఇట్లాంటి ప్లాన్స్ చాలా ఉంటాయి. ఇండివిజువల్గా 1-to-1 ఉన్నప్పుడు ఎవరి టార్గెట్స్ ప్రకారం వాళ్ళు ఇది చేసుకుంటే, ఏది సూట్ అవుతుందో చూసుకుంటే, మాలాంటి వాళ్ళ సలహాలు తీసుకుంటే మీకు డెఫినెట్గా వెల్త్ అనేది మల్టీఫోల్డ్ కావాలి. దట్స్ ద థింగ్. ఎస్ఐపి అనేది బ్రహ్మాస్త్రం. పదే పదే చెప్తున్నా, ఆపాల్సిన పని లేదు. దయచేసి ఎవరు ఏం చెప్పినా ఆపాల్సిన పనే లేదు. కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ దట్. కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా పడుతున్నప్పుడు కూడా ఎంటర్ అవ్వండి. ఇంకా ఎక్కువ క్వశ్చన్ ఉంటే ఎక్కువ చేయండి. 26,000 కోట్లు వస్తుంది మంత్లీ ఎస్ఐపి ద్వారా, రిటైల్ రెవల్యూషన్. ఇదివరకు లేదు. ఇది కేవలం ఐటీ పీపుల్ వల్లే అయింది. మిగతా వాళ్ళు కూడా దాన్ని పార్టిసిపేషన్ చేసి 50,000కో 1,00,000కో వెళ్తే మన మార్కెట్ ఇట్లా పడే ఛాన్సే లేదు. ఎవడే వచ్చినా రాకపోయినా, ఎఫ్ఐఐ రాకపోయినా, ఎఫ్బిఐ రాకపోయినా, ఎఫ్డిఐ రాకపోయినా, ఎవరు వచ్చినా సంబంధమే లేదు. మార్కెట్ పడేదే కాదు. మనకి హెచ్ఎన్ఐ క్లయింట్స్ లాంటి, ఎల్ఐసి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళందరి సపోర్ట్తో మార్కెట్ పడదు. చిన్న చిన్న ఫాల్స్ అనేది కామన్ ఉంటాయి. కాబట్టి మనకు మంచి ఫ్లరిష్ అవుద్ది, వెల్త్ మంచి క్రియేట్ అవుద్ది. ఇది ఉపయోగించుకోవాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.